Welcome to the math class. Today I'm discussing about some more problems on fixed point iteration method. Already we discussed one problem in the last class. Now I'm discussing about second problem. Problems on fixed point method. Problem number 2. Solve x cube is equal to 2x plus 5 by using iteration method. Iteration method. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్ దిస్ ప్రాబ్లం వి డిడెంట్ గెట్ ఎనీ ఇనీషియల్ వాల్యూ. ఇక్కడ ఎటువంటి ఇనీషియల్ వాల్యూ ఇవ్వలేదు. కాబట్టి లాస్ట్ ప్రాబ్లంలో అయితే ఇనీషియల్ వాల్యూ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఆ ఇనీషియల్ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకేనా? అసలు ఈ ఇటిరేషన్ మెథడ్ అనేది మనం ఎలా చేస్తాము అంటే ఒకసారి చూద్దాం స్టెప్స్. ఫస్ట్ ఫ్రమ్ గివెన్ ఈ కండిషన్లో నుంచి, ఫ్రమ్ గివెన్ ఈక్వేషన్లో నుండి వాట్ ఈజ్ ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం పై ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఈ పై ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ కడతాం, పై డాష్ ఆఫ్ ఎక్స్. పై ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ కట్టిన తర్వాత దట్ వాల్యూ మాడ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ వస్తుందా లేదా వెరిఫై చేస్తాం. వెరిఫై ఇఫ్ లెస్ దాన్ 1 కంటిన్యూ, లెస్ దాన్ 1 కంటిన్యూ అవ్వాలి. ఇఫ్ నాట్ లెస్ దాన్ 1 కనుక వస్తే మరలా ఈక్వేషన్ 1లోకి వెళ్ళి ఆ ఈక్వేషన్ని ఇంకొక రకంగా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చా లేదా వెరిఫై చేయండి. అర్థమైందా? ఇటిరేషన్ అనమాట. ఇఫ్ ఎక్స్ అనేది చూడండి, ఇక్కడ పై డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ లెస్ దాన్ 1 కనుక వస్తే అగైన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1లోకి వెళ్ళాలి. రిపిటేషన్ అవుతుంది చూడండి. ఇక్కడ అగైన్ ఈక్వేషన్ 1లోకి వెళ్ళి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆ ఈక్వేషన్లోనే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంకొక రకంగా రాసుకోవచ్చా లేదా వెరిఫై చేసుకోండి. మరలా సేమ్ ప్రొసీజర్ చేసుకుంటారండి లెస్ దాన్ 1 వచ్చేదాకా. కానీ ఎప్పటికీ రావట్లేదు అనుకోండి, నాట్ లెస్ దాన్ వస్తుంది కాబట్టి ఇటిరేషన్ మెథడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని రాస్తాం. ఒకవేళ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 1 వస్తే ఇది కంటిన్యూ ద ప్రాసెస్ అంటిల్ వి గెట్ ద రిక్వైర్డ్ రూట్. అర్థమైంది ఎక్కడ దాకా? రైట్. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ నేను ఇక్కడ చేస్తాను చూడండి. గివెన్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. నౌ పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అయితే దెన్ ఎఫ్ ఇనీషియల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ బేస్ చేసుకొని ఒక ఇనీషియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బట్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఎంత వస్తుంది చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 4 మైనస్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ మైనస్ 1 లెస్ దాన్ 0 నెగిటివ్ వాల్యూ. అలాగే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం వచ్చిన వాల్యూ 2.1. then f of 2.1 is equal to 2.1 whole cube minus 2 into 2.1 minus 5. 9.261 minus 4.2 minus 5. 0.061 greater than 0 and a positive value. So we get one negative value and we get positive value. Kabatti therefore the root lies between, therefore the root lies between 2 and 2.1 and therefore x naught or x is equal to 2 plus 2.1 divided by 2, that is equal to 2.05.
2.05. సో ఇక్కడ దాకా ఎక్స్ వాల్యూ వచ్చేసింది. అంటే దేర్ ఫోర్ ఎక్స్ నాట్ అన్నా ఎక్స్ అన్నా ఒకటే 2.05. ఓకేనా? సో ఇనీషియల్ వాల్యూ ఇంకా స్టార్ట్ అవ్వాలి మనకి. ఓకేనా? ఇనీషియల్ వాల్యూ ఒక్కొక్కసారి లాస్ట్ ప్రాబ్లంలో అయితే క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇవ్వలేదు కాబట్టి నేను ఈ ప్రొసీజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ఎక్స్ అనేది చేస్తా. స్టెప్ 1 అనమాట. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో నుంచి చూద్దాం. ఈక్వేషన్ 1 ఏముందో చూద్దాం. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2x + 5. ఓకేనా? చూడండి ఇక్కడ దీని నుంచి ఎక్స్ క్యూబ్ -5 ఈజ్ ఈక్వల్ టు 2x ఇలా రాసుకుంటాను. తర్వాత దీన్ని ఎక్స్ క్యూబ్ -5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇలా ఒకటి రాసుకోవచ్చు. లేదా ఆర్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2x + 5 క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది 2x + 5 హోల్ పవర్ 1/3 అవుతుంది. హోల్ పవర్ 1/3 ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి దేర్ ఫోర్ ఇక్కడ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ -5 డివైడెడ్ బై 2. దేర్ ఫోర్ ఎక్స్ అన్న ఇప్పుడు పై డాష్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. దేర్ ఫోర్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 5 హోల్ పవర్ 1/3 ఇలాగన్నా రాసుకోవచ్చు. ఇంకా ఇంకొక రకంగా రాసుకోవచ్చు అంటే నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో నుంచి ఇలా రాసుకోవడం బిగిన్ చేసాం. ఇప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ థర్డ్ ఈక్వేషన్. Here we observe from 2 and 3 conditions. It is satisfied mod pi dash of x less than 1 or not. ఇది వెరిఫై చేసుకోవాలి. టు వెరిఫై ఇట్ ఈస్ వి వెరిఫై ఆర్ వి అబ్జర్వ్. వెరిఫై అయినా పెట్టుకోవచ్చు. వి వెరిఫై అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి చేస్తే ఇది నేను ఆల్రెడీ సాటిస్ఫై చేశాను. ఫ్రమ్ 2లో నుంచి మోడ్ అంటే డెరివేటివ్ కడితే ఫ్రమ్ 2లో డెరివేటివ్ కడదాం. ఫ్రమ్ 2 pi dash of x not less than 1. But from third లో నుంచి pi dash of x is equal to dy/dx of x power of n అంటే 1/3 into n - 1 అంటే ఎంత అవుతుంది ఇక్కడ -2/3 into d/dx of 2. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే pi dash of x is equal to 2/3 into 2x + 5 whole power 2/3. క్లియర్లీ ఇక్కడ క్లియర్లీ కన్నా సబ్స్టిట్యూట్. నౌ సబ్స్టిట్యూట్ x value x naught is equal to x value in 4 అప్పుడు క్లియర్లీ pi dash of x is equal to mod pi dash of x is less than 1 is less than 1 for all x అనే కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకేనా? అంటే ఈ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత 2.05 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం.
చేస్తే mod pi dash of x అనేది less than 1 అవుతుంది for all x. కాబట్టి now first approximation that is equal to is x1 is equal to pi of x naught, that is equal to 2 into 2.05 plus 5 whole power 2 by 3. We get 2.08775. This is the x1 value. Second approximation is x2 is equal to pi of x1, 2 into 2.05 plus 5 whole power 2 by 3. We get 2.09336. This is x2 value. Observe, వెరిఫై చేయండి. x1 x2 వెరిఫై చేస్తే 2.2.08 ఉంది. ఇక్కడ 0 ఒక్క డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయింది. ఒక్క డెసిమల్ ప్లేస్ మాత్రమే ఈక్వల్ అయింది. మ్యాక్సిమం 2 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయ్యేదాకా మనం చేయాలన్నమాట. థర్డ్ అప్రాక్సిమేషన్ ఈస్ x3 is equal to pi of x2, that is equal to 2 into 2.09336 plus 5 whole power 2 by 3. We get 2.09421. So ఇది x3 వాల్యూ చెక్ చేసుకోండి. 2.09 2 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి హియర్ x2 is equal to x3 is equal to 2.09. కాబట్టి therefore a root of the given equation is 2.09 approximately. Hence solved. So this is the way we have to solve any problem by using fixed point iteration method. Okay, and one more problem. Problem number 3. Find a root of the equation 3x is equal to cos x plus 1 by using iteration method. ఇక్కడ కాసుల్లో ఉంది అంటే యాంగిల్స్ పెట్టుకోవచ్చు అంట. పై బై అంటే కాస్ వాల్యూ అంటే కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90, కాస్ 0, సో అండ్ సో ఇట్లా వాల్యూస్. కాబట్టి ఇలాంటివి మనకి ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. గివెన్ f of x is equal to 3x minus cos x minus 1 is equal to 0. This is equation 1. Put x is equal to pi by 6. Then f of pi by 6 is equal to 3 into pi by 6. Pi by 6 అంటే ఎంత అవుతుంది? 180 by 10 అంటే 30 degrees అవుతుంది. Minus cos pi by 6 minus 1. That is equal to calculate చేస్తే minus 0.29522 అంటే less than 0 అంటే నెగిటివ్ వాల్యూ. అలాగే and x is equal to pi by 4, 45 degrees. Then f of pi by 4, 3 into pi by 4 minus cos pi by 4 minus 1. We get 0.6490. This is greater than 0 అంటే పాజిటివ్ వాల్యూ. కాబట్టి therefore the root lies between pi by 6 and pi by 4. Therefore
x or x naught is equal to pi by 6 plus pi by 4 divided by 2, that is equal to 5 pi by 24. ఇప్పుడు ఈక్వేషన్ 1 లోకి వెళ్ళి అంటే దేర్ ఫోర్ x is equal to x naught అన్నా x is equal to అన్నా ఒకటే, pi by 24ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ is the initial value. Now from equation 1, now from equation 1, equation 1 అంటే ఏం చేయాలి? ఇది 3x is equal to యాక్చువల్గా cos x plus 1 ఇచ్చారు. దీని నుండి మనం x is equal to 1/3 ఇంటూ cos x plus 1 రాసుకోవచ్చు. 1/3 ఇంటూ cos x plus 1. ఇంకొక రకంగా ఎలాగన్నా రాసుకోవచ్చు x is equal to అని. ఇది కాసుల్లో x ఉంది కాబట్టి కుదరదు ఇది. అంటే ఇంకా ఫైనల్గా మాకు ఇది ఒకటే x is equal to మీరు ఇది ఒక్కటే రాయగలరు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇదంతా పై ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఓకేనా? నౌ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్లో డెరివేటివ్ చేస్తే దీన్ని 0 అయిపోతుంది కదా, మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 ఇంటూ సైన్ ఎక్స్. అంటే దేర్ ఫోర్ పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే పై బై 6 అంటే మోడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ 1/3 సైన్ పై బై 6 దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ 1/6. అంటే నెగిటివ్ వల్ల పాజిటివ్ అయిపోతుంది. 1/6 అంటే లెస్ దాన్ 1. మీరు పై బై 4 అన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కుదరలేదు అనుకోండి, లెస్ దాన్ 1 ఎక్స్ ప్లస్లో అప్పుడు పై బై 4 అన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? అలాగే ఆర్ మోడ్ పై డాష్ ఆఫ్ పై బై 4 లేదా డైరెక్ట్గా ఆ వాల్యూనే పెట్టేసుకోవచ్చు, ఎక్స్ వాల్యూని. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ 1/3 ఇంటూ సైన్ పై బై 4 మైనస్ 1/3 రూట్ 2. దిస్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1. ఈ రెండు కండిషన్లు లెస్ దాన్ 1 సాటిస్ఫై అయిపోయింది. లేకపోతే ఇదంతా కాకుండా డైరెక్ట్గా మీకు ఎక్స్ నాట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 పై బై 5 పై బై 24 వచ్చింది కదా, ఆ వాల్యూ పెడితే సరిపోతుంది. ఆర్ మోడ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 5 పై బై 24 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ మైనస్ 1/3 ఇంటూ సైన్ 5 పై బై 24 ఈజ్ లెస్ దాన్ 1. ఇదైనా పర్వాలా. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ నాట్ that is equal to 1/3 into cos x naught plus 1. That is equal to 1/3 into cos 5 pi by 24 plus 1. Calculate చేస్తే we get 0.5977. మీరు క్యాల్సీ ఉంటే సరిపోతుంది. మీరు క్యాల్సీలో ఈ వాల్యూ పెట్టేసుకోవచ్చు. క్యాల్సీలో ఈ వాల్యూ వేసేసుకుంటే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది x1 వాల్యూ. అలాగే సెకండ్ అప్రాక్సిమేషన్ x2 ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ x1 1/3 ఇంటూ cos x1 plus 1 1/3 ఇంటూ cos of 0.5977 plus 1. We get 0.6088. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చారు? 0.59 వచ్చింది. ఇక్కడేమో 68 అంటే థర్డ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళాలి. థర్డ్ అప్రాక్సిమేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు x3 ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ x2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ
cos 0.6088 plus 1. We get 0.6067. This is x3. Check చేసుకోండి 0.60. ఇక్కడ 0.60 రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా. Therefore here x2 x3 is equal to 0.60. అంటే therefore the root of the given equation is 0.60 approximately, hence solved. So this is the procedure we have to solve any problem by using fixed point iteration method, and we have to find the x value and then pi of x and then the derivative of pi dash of x, and the derivative of pi of x అయితే pi dash of x వస్తుంది. దాని యొక్క మోడ్ లెస్ దాన్ 1 అవుతుందా లేదా వెరిఫై చేసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ అప్రాక్సిమేషన్స్ అంటే మాక్సిమం 2 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయ్యేదాకా చేసుకుంటే వెళ్తే మనకి రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.